So now we are going to visit 2500 years old monastery. So now we are going to trek 7 to 8 kilometers one way on these high altitudes. పడితే ఇంక అవుట్ రా పొరపాటున కానీ కాల్ చేరితే ఇంక అవుట్ అనమాట, ఇంకేం లేదు. అమ్మ తినమ్మ ఉయ్యాల ఊగుతుంది రా బ్రిడ్జ్. సో గైస్ వీ రీచ్ ద బేస్ క్యాంప్. ఇక్కడ నుండి నాకు తెలియదు కిలోమీటర్స్ అయితే చెప్పట్లేదు, 1 hour 1.5 hours చెప్తున్నారు. సో విల్ గో బై వాక్. చూడండి వే ఎలా ఉందో. ఇక్కడ దాకా వచ్చే వే అయితే దీన్ని అమ్మ పిచ్చ ఘోరంగా టఫెస్ట్ వే అయితే, మొత్తం ఆఫ్ రోడింగే ఉందన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే వే యూజ్ చేసుకుని మనం వెళ్ళాలి. ఫైన్, దట్స్ గుడ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రెక్ ఆఫ్టర్ మెనీ డేస్. ఐ థింక్ 1 year అవుతుంది అనుకుంటా. సో విల్ చెక్ అవర్ లిమిట్స్, విల్ చెక్ అవర్ స్టామినా, హౌ ఫాస్ట్ వీఆర్ ట్రెక్కింగ్. సీ వాట్ ఎ మెజెస్టిక్ వ్యూ, రైట్? So now we are going to visit 2500 years old monastery. మనమైతే గన్బోరంజన్ నుంచి 50 kilometers కంప్లీట్ ఆఫ్ రోడింగ్ చేస్తూ పూర్ణే బేస్ విలేజ్కి అయితే వచ్చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రెక్ 7 to 8 kilometers వన్ వే ఆన్ దీస్ హై ఆల్టిట్యూడ్స్. అక్కడ చూస్తారా స్టోన్స్ అన్నీ జారి పడుతున్నాయి అన్నమాట, చిన్న చిన్నవి. అండ్ ఇది కూడా ఏదో రోజు పడిపోతుంది, చూసారా? సో మనం చాలా ట్రెక్కింగ్స్ చేసాం, బట్ ఈ ట్రెక్కింగ్ అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది మధ్యలో. అండ్ దట్ హై ఆల్టిట్యూడ్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా దూరం అనమాట. అండ్ దట్ రైడింగ్ ప్యాంట్ విత్ రైడింగ్ షూస్ అనమాట. రైడింగ్ షూస్ అబో పిచ్చి వెయిట్ ఉంటాయి. అండ్ ప్యాంట్లో అట్లీస్ట్ నేను ప్యాడింగ్స్ అనేది తీసుకోవాల్సింది. ఎంత వెయిట్ వేసుకొని ట్రెక్ చేయాల్సి వస్తుంది అనమాట. చూద్దాం. బట్ వ్యూస్ అయితే మెస్మరైజింగ్ వ్యూస్ అనమాట. ఓ అమ్మ, పెద్ద పెద్ద ముగ్గులన్నీ ఆ మౌంటైన్ పై నుంచి పడుతుంటాయి అన్నమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడు ఏ ముక్కలు పడుతాయో మనకే తెలియదు. ఇవన్నీ పైనుంచి పడిన ముక్కలే. See, now I'm trekking all alone. Nobody is around me except these river and these huge mountains. పడితే ఇంక అవుట్ రా పొరపాటున కానీ కాల్ జారితే ఇంక అవుట్ అనమాట, ఇంకేం లేదు. చూస్తున్నా రివర్ ఫ్లో ఎలా ఉందో. ఈ మొనాస్ట్రీ ఉన్న వ్యాలీని అయితే లుంగ్నక్ వ్యాలీ అంటారు అనమాట. సో అండ్ ఈ రివర్ని కూడా లుంగ్నక్ రివర్ అంటారు. ఈ రివర్ని నార్మల్గా సమ్ పిక్చర్స్లో అయితే చూసాను, చాలా బ్లూయిష్గా అండ్ ఫ్రెష్ వాటర్గా ఉండే. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఆ వాటర్ అయితే ఓ మై గాడ్, దాని ఫ్లో అయితే టూ హెవీ ఉందన్నమాట. అండ్ దీనికి అనదర్ నేమ్ అయితే సరాప్ రివర్ కూడా అంటారనమాట. అమ్మ తినమ్మ ఉయ్యాల ఊగుతుంది రా బ్రిడ్జ్. సో ఇక్కడైతే వాటర్ దొరకడం చాలా కష్టం అనమాట. సో యూ హ్యావ్ టు క్యారీ సమ్ వాటర్ బాటిల్స్ ఆర్ ఎల్స్ నాలా మీరు ఇలా గ్లేషియర్ నుంచి ఫ్రెష్ వాటర్ వస్తున్న స్ట్రీమ్ నుంచి అయితే మనం తాగాల్సి ఉంటుంది. చిన్నప్పుడు కార్టూన్స్లో చూపించే ఈజిప్ట్ పిరమిడ్స్ అండ్ ఆ సరౌండింగ్స్లో ఉండే మౌంటైన్స్లో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్స్కేప్స్ మొత్తం. At last we are very near to this Pugtal Gompa. Oh my god. Yeah, Pugtal Monastery. Oh my god. Oh. This is unreal. It looks like a part of this mountain. ఆ మొనాస్ట్రీ చూసారు ఎలా ఉందో, కొండ నుండి పుట్టుకొచ్చినట్టుందన్నమాట. చూస్తున్నారా, ఈ ప్రతి స్టోన్ పైన వాళ్ళు మంత్రాలు రాస్తున్నారనమాట.
ఈ జాన్స్కర్ వ్యాలీ రీజియన్ మొత్తంలో మనకి ఎక్కడ చెట్లే కనిపించలేదన్నమాట. సి ఈ గొంపకు వచ్చాం, మనకి చెట్లు కనిపించా. ఓ మై గాడ్, లోపల చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఎస్, ఈ మొనాస్ట్రీ మొత్తం ఒక పెద్ద కేవ్లో ఉందన్నమాట. అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఫిల్మ్ ఇన్సైడ్ ద మొనాస్ట్రీ. సో నేనైతే నియర్లీ 30 minutes దాకా కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుండి వ్యూ అయితే వావ్. మొనాస్ట్రీ లోపల మొత్తం మనకి అగరబత్తి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ డీసెంట్ క్యాండిల్ లైట్స్ ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురువు యొక్క పెయింటింగ్స్ కానీ వాళ్ళ పోర్ట్రేట్స్ అందాన్ని కానీ ఈ అందాన్ని ఇంకా పెంచుతుందన్నమాట. సో ఆ ప్రతి పెయింటింగ్ ఏంటంటే సమ్ స్టోరీ అయితే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. బట్ లిటరలీ మీరైతే పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే విట్నెస్ చేయొచ్చు లోపల. ఐ హ్యాడ్ ఎ టీ హియర్. ఇక్కడ నియర్లీ 8 to 10 గురూస్ ఉన్నారనమాట. అండ్ 25 చిల్డ్రన్స్ ఉన్నారు. 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 మంది గురువులు ఆ 25 స్టూడెంట్స్ని స్పిరిచువాలిటీ కోసం వాటి కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి. అండ్ దే ఆర్ చాంటింగ్ సమ్ పీస్ఫుల్ మంత్రాస్. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మొత్తానికి దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే జాన్స్కర్ వ్యాలీలో మస్ట్ విజిట్ ప్లేస్లో మనకి ఈ పుక్తల్ మొనాస్ట్రీ ఒకటి అనమాట. సో గైస్, we are done with this పుక్తర్ గంప. పుక్తర్ మొనాస్ట్రీ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. యా, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్. అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ బేస్ క్యాంప్. అక్కడ మన సింబల్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో దెన్ వీ విల్ హెడింగ్ టువర్డ్స్ పాదుమ్. సో పాదుమ్ చాలా దూరం ఇక్కడ నుంచి. ఇట్స్ అబౌట్ 90 kilometers ఐ థింక్. ఐ డోంట్ నో, దే ఆర్ సేయింగ్ 100. బట్ వచ్చే ముందు నేను చూసా ఇట్స్ 90 kilometers. ఆల్రెడీ మీరు చూసారు కదా, వచ్చే దారిలో మళ్ళీ వెనక్కి పోవాలి సేమ్. ఓ మై గాడ్, చచ్చిపోతా నేనైతే. ఇదే రివర్ వింటర్లో అయితే ఫుల్గా ఫ్రీజ్ అయిపోయి దీనిపైన వీళ్ళు స్కేటింగ్ చేస్తారట. చూడండి ఆ స్టోన్స్ అన్నీ ఎలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయో. ఎప్పటికైనా పడతాయి అవన్నీ, ఏ రోజుకైనా పడాల్సిందే అవన్నీ. ఇవన్నీ అలా పడుతూనే వచ్చేసారా. ఈ మౌంటైన్ లోపల నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతుంది, మీరు వినొచ్చు. మీకు సౌండ్ వస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే క్లియర్గా వినిపిస్తుంది. ఈ మౌంటైన్ లోపల నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఎక్కడైతే జీవనం అసంభవం అనుకుంటామో మనం, అక్కడే వీళ్ళ జీవనం స్టార్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళే ఉండగలరు, ఇంక మనం ఉండలేము. పిచ్చ కష్టం అనమాట. అట్ లాస్ట్ వీ కంప్లీటెడ్ అవర్ ట్రెక్. మనమైతే 2 o'clock స్టార్ట్ చేసాం. నౌ ఇట్స్ 5 o'clock. డ్రోన్ ఫ్లై చేయడానికి సరైన టైం చూసుకోవటం అండ్ అందరూ షూట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 3 hours పట్టింది, లేదు అంటే 2 hours అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ 2 hours ట్రెక్. వెళ్ళటం 1 hour, రావటం 1 hour. సో డిపెండ్స్ అపాన్ యూ, లేదు అంటే 1.5 hours పడుతుంది. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పాదుమ్.